ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 17:5. నీ మార్గములు యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. ప్రియమైన వర్లరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే, దేవుని మార్గములు యందు మరి నడిచే నడతలు స్థిరపరచుకోవాలి. ఎందుకంటే కొంతమంది దేవుని మార్గములో నడిచినట్లు నడుస్తారు, తర్వాత వారి యొక్క నడతలు మారిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ నాకు కాలు జారలేదంటే అర్థం ఏంటి? తను చాలా స్థిరంగా ఉన్నాడు. కొంతమంది కుడివికి కానీ ఎడమికి కానీ తొట్టిల్లిపోతూ ఉంటారు. ప్రభువుని విడిచిపెట్టేసి పక్కదారులోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఉదాహరణగా చెప్పాలి అంటే, దేవుని మార్గములో నడిచిన సౌలు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉన్నాడు, అభిషేకం పొందిన వ్యక్తే. తన నడకలు స్థిరపరచబడలేదు, తన కాలు జారిపోయిందండి, లోకములోనికి వెళ్ళిపోయాడు. అలాగే దేవుని మార్గములో నడిచిన ఇస్కరియోతు యూదా తను కూడా తన నడతలు స్థిరపరచుకోలేకపోయాడు. ధనాపేక్షలో పడిపోయి ప్రియమైన వర్లరా తన కాలు జారిపోయింది, పాపములోనికి వెళ్ళిపోయినాడు. సంసోను కానీ గెహాజీ కానీ ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా వారి నడతలు పాడైపోయినాయి. ప్రియమైన వర్లరా దేవుడి మార్గములో స్థిరంగా ఉండలేదు, వారి కాలు జారిపోయింది. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, దేవుని మార్గములో మీ నడతలు స్థిరముగా ఉండాలి. భక్తుడు అదే అంటున్నాడు, నా నడతలని నేను స్థిరపరచుకొని ఉన్నాను అన్నట్లుగా. ఎందుకంటే దేవుని మార్గము ఇరుకైనదే, కష్టతరమైనదే, ఎన్నో రకాల ముళ్ళు, వేదనలు, బాధలు ఉండవచ్చు. కానీ ఆ మార్గము నుండి తొలగిపోకూడదు, ఆ మార్గంలోనే నడవాలి. కొన్ని ఎత్తు పల్లాలు ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ ప్రభువు సరిచేస్తాడు, నిలవబెడతాడు, నడిపిస్తూ ఉంటాడు. చెయ్యి పట్టి వెన్ను తట్టి ఎటువంటి సమయంలో అయినా సరే ఆయన నడిపిస్తాడు. కాబట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకుండా ఎంతో జాగ్రత్త కలిగి దేవుని మార్గముల యందు నడిచేవారిగా ఉండాలని, నిలవబడేవారిగా ఉండాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా చాలామందిలో స్థిరత్వం ఉండదు. చూడండి, సౌలు అలాగే పక్కకు తొలగిపోయి ఏం సాధించాడు, ఏం పొందుకున్నాడు మీ అందరికీ తెలుసు. గెహాజీ కావచ్చు, అలాగే ఇస్కరియోతు యోధా కావచ్చు, వాళ్ళు దేవుని మార్గములో నడిచి తొలగిపోయారు, స్థిరత్వం లేక తొలగిపోయారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా వారు ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడవలసిన పరిస్థితి, ఎంతో నాశనముని చూడవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభు మార్గాల్లో స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.